వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మదనపల్లి చైర్పర్సన్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు GOUMS నెంబర్ 134 తేదీ 26న ద్వారా PKMDA పరిధిలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు గ్రామ పంచాయతీలో 30వ తారీఖు ముందు వేసిన అనధికార లేబుల్లోని ఫ్లాట్లు నిర్ణీత అపరాధ రుసుము మరియు 7% ఓపెన్ స్పెయిన్ ఖరీదు చెల్లించి క్రమబద్ధీకరణకు కొరకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. 23 లోపు దరఖాస్తు చేయని అనాథకర లేఅవుట్ల స్థలం యందు భవిష్యత్తులో ఎటువంటి భవనాలు నిర్మాణాలు అనుమతి ఇవ్వబడవు మరియు అనధికారిక నిర్మాణాలు మొదలుపెట్టినచో చట్టపరమైన చర్యల ద్వారా కూల్చివేయబడును అని క్రమబద్ధీకరణ చేసుకుని అన్ని లేఅవుట్లు ఫ్లాట్లు వివరములు కొనుగోలు వీలు లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధిత భూములుగా రిజిస్ట్రేషన్ నందు నమోదు చేయబడును. ఈ విషయమును గమనించి మదనపల్లి ప్రజలు ఈ సదా అవకాశమును ఉపయోగించుకోవాలని డాక్టర్ బిఆర్ సురేష్ బాబు తెలియజేశారు. స్కీమ్ ప్రకారం మనం ఇది 1985 నుంచి జనవరి 1, 1985 నుంచి ఇప్పటి వరకు అంటే 31/8/2025 లోపు ఏ బిల్డింగ్స్ అయితే మనం అప్రూవల్ తీసుకోకుండా కట్టినా, లేదు అప్రూవల్ తీసుకున్న దాన్ని డీవియేట్ అవుతూ ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టినా, లేదంటే సిట్ బ్యాక్స్ మనకు పర్మిషన్ ఇచ్చిన దానికి కాకుండా ఇంకా ఎక్కువ కట్టినా, ఆ డీవియేషన్ని బట్టి ఏదైతే మీకు ఇప్పటివరకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ రాలేదో, లేదంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ స్కీమ్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే కేవలం 10,000 రూపాయలు రుసుము కట్టి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎంత డీవియేట్ అయ్యారు అనే దాన్ని బట్టి ఇన్స్పెక్షన్ చేసి దానికి సర్టైన్ ట్యాక్సెస్ ఉంటుంది, దానికి కొంచెం ఛార్జెస్ ఉంటుంది. దాన్ని మనం కట్టగలిగితే మీ అందరికీ కూడా ప్రతి బిల్డింగ్కి కూడా రెగ్యులరైజేషన్ అది అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా రెగ్యులరైజ్ అయిన బిల్డింగ్స్ అన్నిటికీ కూడా రాబోయే కాలంలో మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుంది, ఫైర్ అప్రూవల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా రేపు మీకు ఇప్పుడు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ పీనలైజేషన్ ట్యాక్సెస్ కడతా ఉంటారు. మీరు ప్రతి సంవత్సరం మీకు అది వేలల్లో మీరు నష్టపోతున్నారు. ఇలా రెగ్యులరైజ్ చేయడం వల్ల పీనలైజింగ్ ట్యాక్స్ అంతా కూడా తగ్గిపోయి మీకు రెగ్యులర్ ట్యాక్స్ కిందకు వస్తారు. దానివల్ల మీకు సంవత్సరం వేల రూపాయలు మీకు ఆదా అవటమే కాకుండా మీకు రేపు బిల్డింగ్ పడగొట్టేసే అవకాశం అంటే డీవియేట్ అయ్యారని చెప్పి మీ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా రేపు మీరు అమ్మాలన్నా, ఇంకోటి చేయాలన్నా, బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎప్పుడైతే మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదో మీరు మీ బిల్డింగ్ అప్రూవల్ కోసం ఏదైతే మీరు మార్టిగేజ్ చేసి ఉంటారో ఫస్ట్ ఫ్లోర్లో కానీ మీరు మున్సిపల్ అథారిటీ కొంచెం మార్టిగేజ్ చేసి ఉంటారు, అవి కూడా రిలీజ్ కాదు. ఎప్పటికీ ఆ బిల్డింగ్ మున్సిపల్ అధికారుల పేర్లోనే ఉంటుంది. దానివల్ల మీరు అమ్మాలన్నా కూడా రేపు సమస్య వస్తుంది. సో అందువల్ల ఈ బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాలంటే ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకుంటే అది కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవటం వల్ల మీరు అమ్మటానికి కానీ ఇంకో దానికి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది అన్ని రకాలుగా కూడా సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి, పైసా కూడగొట్టుకొని కష్టపడి బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్. కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మన పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ నారాయణ గారు ఒక సదుద్దేశంతో ఈ యొక్క స్కీమ్స్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ 2 స్కీముల్ని మీరు వినియోగించుకొని మీరు బాగుపడండి. రాష్ట్రానికి కొంచెం ఆదాయం వస్తే తద్వారా ఆ ఆదాయం ఎక్కడైతే వచ్చిందో మున్సిపాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో ఎక్కువ ఆదాయం వచ్చింటే ఆదాయాన్ని మదనపల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి వినియోగిస్తాం. అదేవిధంగా రెస్పెక్టివ్ మున్సిపాలిటీస్ పుంగనూరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, దేనికైనా ఎక్కడ ఆదాయం వచ్చిన దాన్ని వీలైనంత వరకు ఆ ప్రాంతానికే వినియోగించుకుని ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ఈ పీకేఎం కూడా సంబంధించిన నిధులు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా మన మదనపల్లి వాసులు ఆలోచించాల్సింది విషయం ఏమంటే దేనికి కూడా మనము ఇప్పుడు మంచి అవకాశము నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పీకేఎం కూడా అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్షులైన సురేష్ గారు వీరి పరిధిలో ఈరోజు బీపీఎస్ స్కీమ్ కానీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కానీ వచ్చాయి. ఇది మదనపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించాల. బీపీఎస్ స్కీమ్ చాలా అడ్వాంటేజ్, ఎల్ఆర్ఎస్ కూడా. మీరు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, బీపీఎస్ స్కీమ్లో మీకు ఏదైనా అప్రూవల్ కానీ బిల్డింగ్లు ఏదైనా ఉంటే, లాడ్జెస్ కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ఏదన్నా ఇప్పుడు 3 అంతస్తుల వరకే పర్మిషన్ ఉంటే 4-5 కట్టేసింటారు. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం
పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాసం అయింది ఈ అవకాశం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ మదనపల్లి టౌన్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలామంది అప్రూవల్ లేని లేఅవుట్లు బిల్డింగ్లు కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు మదనపల్లి వాసులకు మంచి అవకాశం ఇది. అందరూ కూడా మున్సిపల్ పరిధిలో ఉండేటివి మున్సిపల్ ఆఫీసుకు పోయి ఫస్ట్ చలాన్ 10,000 రూపీస్ నీ డోర్ నెంబరు నీ డాక్యుమెంట్ ఎత్తుకొని పోయి నువ్వు బీపీఎస్ స్కీమ్లో 10,000 రూపాయలు కట్టేసిన తర్వాత ఏం ఫార్మాలిటీస్ ఉంటాయో వాళ్ళని క్లియర్గా చెప్తున్నారు. ఎవరు పీకేఎం చైర్మన్ ఆయన కూడా క్లియర్గా ఉన్నారు. దీంట్లో ఎక్కడ కానీ మీరు లంచాలు కానీ డబ్బులు కానీ ఎవరికి ముట్ట చేసే అవసరం లే. డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఆర్ఐలు ఉంటారు, బిల్డింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ పీకేఎంలో వీళ్ళు అధికారులు ఉంటారు. మీరు ఎక్కడైనా కూడా ఎంక్వైరీ చేసి పాంప్లెట్ ఉండదు వాళ్ళ ఇది కూడా క్లియర్గా ఇచ్చినారు. పల్మనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మదనపల్లికి విజ్ఞప్తి అనధికార లేఅవుట్లు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ అనేది ఒక పాంప్లెట్స్ కూడా కొట్టినారు క్లియర్గా. ఇవి చదువుకొని మనము దీన్ని ఉపయోగించుకుంటే మనకు ప్రభుత్వానికి చాలా ఇబ్బందుల్లో ఉండే మన ప్రభుత్వానికి మనము తోడవుతాం. ఎందుకంటే క్లియర్గా చెప్పినారు కొన్ని చోట్ల కక్ష సాధింపుతో ఏదన్నా మనం అప్రూవల్ లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో బీపీఎస్ స్కీమ్ పెట్టినారు కొట్టేసేది రాజకీయ కక్షలతో. అలాంటివి లేకుండా మనకు ఈ అవకాశం వచ్చింది బీపీఎస్ స్కీమ్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ. మనం దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి తోడై ఆర్థికంగా నిలదొక్కునేదానికి డబ్బు ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ ఏది డబ్బులు కడతారో దానికి మదనపల్లి ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి పీకేఎం ద్వారా మున్సిపాలిటీ ద్వారా మంచి అవకాశము మనమందరం ఉపయోగించుకున్నామని ఈ సందర్భంగా మదనపల్లి ప్రజలకు ప్రజలకు మా పీకేఎం చైర్మన్ డాక్టర్ సురేష్ గారి ద్వారా విన్నవించుకుంటున్నాను.